స్కోర్ ఉంది అయితే మనకి ఫస్ట్ హెల్ప్ అరే ఆయన ఆడుతున్నా అలా నీకు తప్పుకుంటే నన్ను 0/0లో అసలు మళ్ళీ ఎప్పుడు 0/7లో నువ్వు నీకు దమ్ముంటే 0/7లో నేను నిన్ను ఒక్క రౌండ్లో కొట్టినా నువ్వు ఛాలెంజ్ ఓడిపోయినట్టే. సరే నో స్ప్రే గన్స్ మళ్ళీ ఓన్లీ ఫెదర్ గ్లోబల్. ఓకే సరే సిస్టమ్ క్రియేట్ చేస్తా. గ్రేట్. సో చలో గైస్ చూసుకున్నట్లయితే ఆడైతే వచ్చేసింది, మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసినాం. హెడ్ షాట్స్ కొడితే ఇలా నో స్ప్రే ఓన్లీ 1 టైప్స్ మిగతా తీయాలి. గ్లోవల్స్ గ్రాణ అవసరం లేదు, గ్లోవల్స్ గెలిచడం లెట్స్ గో. పోయి ఇతను కొట్టేద్దాం. వాడు ఎక్కడి నుంచి వస్తాడు నాకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చిండు చెప్పలేనా. మై గాడ్ ఏంటిది, ఒరే ఇది నో స్కిల్స్ పెట్టలే. మై గాడ్ ఇటు విండ్రెడు ఇక్కడ ఉన్నారు. మీకు ఇస్తా మూమెంట్ బాట్ ఎక్కిస్తుంది మొత్తం. కొడతాడా, నేనే అని కొడతానా. పడుకున్నాడు దానిపైన ఏం కొట్లాడతాం రా బాబు. పడ్డది సోనియా స్వీట్ సోనియా గుడ్ బ్యాకర్. చలో చూసుకున్నట్లయితే నెక్స్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది మజా. చలో లెట్స్ గో. అన్ని కొడతాను ఇప్పుడు, నేనే కొట్టించుకుంటున్నాను. చూసుకున్నట్లయితే వచ్చిండు. అయిపోయింది రాయుడు చెప్పు. నెట్ వస్తుంది వీడికి సక్క ఫస్ట్. నేను కూడా అవుతా పైకి ఆడేనా పోయేది. లెట్స్ గో. ఈడ పడ్డేంద్రా. హెల్మెట్ లెవెల్ 2 లెవెల్ 3. అరే నో స్కిల్ యూజ్ అవుతుంది. పేల్చేరా పేల్చేటట్లేడు. నగరి సౌండ్ సాలా జై హనుమాన్. అట్లా పడుతుంది స్టార్ట్. ఏడవలేని తీసాను మనడు. వితౌట్ గ్లోవల్స్ అయితే ఆడినాం మనం ఈ రౌండ్. సో థర్డ్ రౌండ్ కూడా చలైంది అన్నమాట. మళ్ళీ అవే సేమ్ గన్స్. అయితే గ్రౌండ్లో నుంచి వస్తాడు ఎప్పుడైనా. వచ్చిండు చెప్పలేదా. ఓ మై గాడ్ పడుతుంది షాట్, నాకే పడుతుంది. మై గాడ్ ఎట్లా రావరు. అబ్బబ్బా పడ్డది. డ్యామేజ్ పడిన షాట్ వాడికి ఏమైందేమో, అయిపోయాడు. చలో మా నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. చలో మా చూసుకున్నట్లయితే మళ్ళీ
ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికీ 0ని ఆడికి పాయింట్స్. నేనైతే కొట్టిన కష్టపడి ఇప్పుడు కొడుతానో ఓడిపోతానో కొట్టించుకుంటున్నా. ఏం అర్థం అవ్వట్లేదు. ఆడ కింది నుంచి వస్తాడు, లేదంటే ఎక్కువ ఇంట్లో నుంచి వస్తాడు. ఆడ బాక్సెస్ వెనుక దాక్కుంటాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఓ మై గాడ్, వైబ్రేటర్. నాకు తెలుసు ఆడు ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే. అసలుకి మ్యాచ్లో నో స్కిల్స్, కానీ నాకు ఫైర్ బటన్ దగ్గర ఉండడం వల్ల అది టచ్ అయిపోతుంది. ఏంటంటారా షార్ట్ రేంజ్కి వుడ్-పేకర్ పడుతుండు. షార్ట్ పడింది. లగెత్తరు అజాము. షార్ట్ కొడతాను, కొట్టించుకుంటా. ఎన్ని రైడు దానిపైకి ఏమి ఎక్కుతున్నావురా? ఇంగ్రైడు షార్ట్ పడింది 134. గ్రానేట్ చేస్తున్నాం రా. వచ్చేసాడు, చూద్దాం ఏమవుతుంది. ఏమ్రా నువ్వు జోన్ చూస్తే షార్ట్కి వచ్చి బాయ్ చూసుకున్నట్లయితే మనకి MP5 త్రిబుల్ చిప్ అయితే ఉండడం జరిగింది. ఒరే నా దగ్గర బుల్లెట్స్ లేవు. డెజర్ట్ ఈగల్తో కొంచెంసేపు మేనేజ్ చేసి ఇంతసేపు పడుతుంది ఏంద్రా? అరే బాబు ఏంట్రా ఇదే? రే 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 అరే అన్యాయం ఇది. కొట్టేసిన నన్నే వస్తావురా? వేసుకో ఎమోట్. సో చలో మా ఈ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇదైతే 4th రౌండ్. ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి. ఈ రౌండ్ కొడితే ఇంకా 2 రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2 రౌండ్స్ కూడా కొడితే చూపిస్తాడు. పోయిన తర్వాత పిలిచి లాబీలా చూపిస్తానికి ఓవర్ యాక్షన్ అంటే ఎందుకు చూపిస్తా. ఇచ్చాను. ఫోన్ వాస్ వైబ్రేటింగ్. వీ కెన్ ఫైండ్ హిమ్ ఫాస్ట్లీ. రే ఎక్కువ బ్యాక్ సైడ్ అది ఎక్కినాయిమ్రా. చీటింగ్ దిగిండు. డెజర్ట్ ఈగల్ అయితే పడిపోయింది. షార్ట్ మనం ఎక్కిరిద్దాం. టిన్. సో మా చూసుకున్నట్లయితే మనమైతే అన్ని రౌండ్స్ కొట్టడం అయితే జరిగింది. ఇంకా 2 రౌండ్సే ఉన్నాయి. దీంతోనైతే 1 రౌండ్ దీన్ని పడితే ఓకే లెట్స్ గో. స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం. చాలా మా మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు పోయి కొడతామా కొట్టించుకుంటాం. లాస్ట్ రౌండ్ మ్యాన్. కొట్టేద్దాం. జై హనుమాన్ అని మనసులో హనుమంతుని పెట్టుకుంటే అయిపోయా. కొట్టేస్తాం ఈజీగా. ఇండ్రాయిడు అది ఎక్కినాయిమ్రా. దిగరా నువ్వు కిందికి. అరే ఇది ఓపెన్ M10 చరమా కొట్టేసినాం. సో మా అనుకున్నట్టయితే లాస్ట్ రౌండ్ దాకా వచ్చినాం. లాస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొడతామా కొట్టించుకుంటాం. ఫస్ట్ నుంచి మనకి ఇది అవుతుంది. కొడతాం. ఇదైతే మనసు ఉంచుకుంటే అయిపోయింది. కొట్టేసినాం. మనల్ని అయితే పిలిచి ఇప్పుడు మాట్లాడదాం. చూసుకున్నట్లయితే గెలిచేసినాం. ఎస్. సో ఇప్పుడు మనల్ని అయితే పిలిచి ఏమాట్లాడేద్దాం. యాక్సెప్ట్ అయితే పెడుతున్నా. తమ్ముడు అనేది పెట్టి నాకు తీసుకోడా. ఆఫ్లైన్ పోయి నేను రైడ్. అరే మ్యాచ్ స్టార్ట్ చేసేసి మ్యాచ్ వచ్చిండు. హలో వీడు వచ్చిండు కానీ స్పెక్టేటింగ్ చేస్తుండు. ఒక్క 2 minutes. హలో పింటూ.
పింటూ ఏమైంది అనిపిస్తున్నా అనిపిస్తుంది ఊకే స్ట్రక్ అవుతుందా సరే నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఆడదాం మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తాం చూసుకో